సీతారాం యేచూరి జీవితం నేటి తరానికి ఆదర్శమని ప్రతి కార్యకర్త యేచూరి గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె సీను పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనం నందు సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీతారాం యేచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను మాట్లాడుతూ కార్మిక వరకు పక్షపాతి పీడిత ప్రజల ప్రియతమ నేత సీతారాం యేచూరి అని ఆయన అన్నారు. భూమి కోసం భుక్తి కోసం చాకరీ విముక్తి కోసం దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు పోరాటాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి అని ఆయన అన్నారు. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి జోహార్ 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 కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి జోహార్ జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి జోహార్ జోహార్ సాధిస్తాం అమరవీర ఆశయాలను సాధిస్తాం. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మొదటి వర్ధంతి సభ బద్వేల్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఆయన్ను ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకొని ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆయన విద్యార్థి దశలోనే జేఎన్యూ యూనివర్సిటీలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీని అడ్డుకొని జేఎన్యూ సమస్యలపైన అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర సీతారాం యేచూరి గారికి ఉంది. అదేవిధంగా పార్లమెంటులో కూడా ప్రజా సమస్యలపైన, కార్మిక సమస్యలపైన, కర్షకుల సమస్యలపైన తన గొంతు ద్వారా పార్లమెంట్లో తన వాణి వినిపించే వ్యక్తి సీతారాం యేచూరి గారు. అదేవిధంగా ఈరోజు సీతారాం యేచూరి గారు ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేసినప్పుడు పేదలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన అధ్యయనం చేసి పార్లమెంట్లో మాట్లాడినటువంటి చరిత్ర యేచూరి గారికి ఉంది. పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి అయితేనేమి, ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా సీతారాం యేచూరి గారు మాట్లాడినటువంటి భాష ప్రతి ఒక్కరూ ఆ సమస్యలపైన సపోర్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడింది. సీతారాం యేచూరి గారు చనిపోయినటువంటి రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అనేక మంది కార్యకర్తలు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్వతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంత మంచి గొప్ప నాయకుడిని కమ్యూనిస్టు పార్టీలో ఇంత నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తిని కోల్పోయామని చెప్పేసి కూడా అనేక పార్టీలు ఈరోజు అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన ఆదర్శంగా తీసుకున్నటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన విద్యార్థి దశలోనే విద్యార్థి రంగ సమస్యలపైన, నిరుద్యోగులపైన, నిరుద్యోగ సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలన్నింటిపైన కూడా ఆయన అధ్యయనం చేసి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావాలని చెప్పేసి కూడా కడప జిల్లాకు 2 సార్లు బహిరంగ సభ సందర్భంగా కడప జిల్లాకు ఆయన వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అనేక పోరాటాల్లో పాల్గొని పార్లమెంట్లో మాట్లాడినటువంటి పరిస్థితి సీతారాం యేచూరి గారికి ఉంది. అయితే మన జిల్లాలకు ఉన్నటువంటి అనేక సమస్యలపైన ఆయనకు అధ్యయనం చేసి పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి గారు. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్ర విభజన చట్టంలో హామీలు, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ, ఈ ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, అదేవిధంగా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, వీటన్నిటిపైన కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా సీతారాం యేచూరి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయనకు కార్యకర్తలను తయారు చేసి ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేసినటువంటి రోజునే ఆయనకు నిజమైన నివాళి అర్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సీతారాం యేచూరి గారిని ఆదర్శంగా తీసుకొని